ఒక మంత్రి కొడుకు అత్యాచారం చేసినట్టుగా ఎదుర్కొంటుంటే ఆరోపణలు, ఆయన మీద పోక్సో కేసు అనేది నమోదైతే ఈ వ్యవస్థ ఎట్లా చూస్తుంది? హనీ ట్రాప్గా చిత్రిస్తుందా? మీ అందరికీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసు గురించి తెలిసే ఉంటుంది. ఒక 17 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచార యత్నం చేసిండు అని చెప్పేసి ఆయన మీద పోక్సో కేసు నమోదైతే మీడియానే 2 వర్గాలుగా చీలిపోయి, ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తున్నది ఈరోజు? హనీ ట్రాప్ అంటదా? అంటే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కనీసం హనీ ట్రాప్ ఎవరు చేస్తారు, ఒక మైనర్ బాలికకి సంబంధించినటువంటి కేసులో మనం ఎట్లాంటి విధానాల్ని మనం కవర్ డ్రైవ్ కి వాడొచ్చు అనేటటువంటి కామన్ సెన్స్ కూడా లేదు ఈరోజు మీడియాకి. కానీ నిన్న పక్కన కూర్చొని కిక్కి అని ఇక్కిలిస్తున్నారు వాళ్ళిద్దరు. అంటే తన కొడుకు మీదకి వచ్చేసరికి దేశం కోసం ధర్మం కోసం పక్కకు పోతుంది, స్త్రీ దేవత అనే మాట పక్కకు పోతుంది, బేటీ బచావ్ బేటీ పఢావ్ పక్కకు పోతే అన్ని పక్కకు పోతాయి, వాళ్ళ కొడుకు ఒక్కడే కనిపిస్తాడు. ఇట్లా ఉంది భారతదేశంలో రాజకీయాలు మొత్తం కునారిల్లిపోతున్నాయి అనడానికి ఇంతకంటే ఇంకొక పెద్ద సాక్ష్యం అవసరం లేదు. బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ కొడుకు భగీరథ్ మీద అర్జెంట్ గా అరెస్ట్ చేయాలి. 24 hours దాటిపోయింది, ఇంకా అరెస్ట్ లేదు.